వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ మాఫియా. ఎడ్యుకేషన్ అనేది మాఫియాగా అవతరించింది. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారంగా మారింది. ఈ నేపథ్యంలో V5 న్యూస్ స్పెషల్ డిబేట్ నిర్వహిస్తుంది. అలాగే విద్యారంగంపై ఒక విద్యా ఉద్యమమే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక డిబేట్లు, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి విద్యలో జరుగుతున్న లోపాలు, దానిపైన యాక్షన్స్ ఏందనే దాని మీద స్పెషల్ డిబేట్స్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో మన స్టూడియోకి విచ్చేశారు వేముల శేఖర్ గారు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ. అలాగే జె సైదుల్ రెడ్డి గారు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి ప్రెసిడెంట్. శేఖర్ గారు చెప్పండి, అంటే విద్య ఎందుకు వ్యాపారంగా మారింది? కార్పొరేట్ విద్య ఎందుకు ఈ అవతారంగా వచ్చేసింది? ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ ప్రైవేటు యాజమాన్యాలు, కార్పొరేట్ యాజమాన్యాలు నిర్వహించేటువంటి యొక్క కళాశాల విద్యలో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధిక మొత్తంలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం వలన ఇది పూర్తిగా వ్యాపారమయమైపోయింది. రెండవది ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు కానీ, పాలకుల యొక్క అండదండలు కానీ కార్పొరేట్ యాజమాన్యానికి పెద్ద మొత్తంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ముందు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఈ పెట్టుబడిదారులు ప్రధానంగా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితము పట్టణాలకు మాత్రమే పరిమితమైనటువంటి, ప్రధానంగా జంట నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి యొక్క విద్యా సంస్థలు, ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి ఈ సంస్థలు అనేవి ఇప్పుడు ప్రతి మారుమూల పల్లెలోకి విస్తరిస్తున్నాయి. దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఎవరైతే యొక్క విద్యను వ్యాపారంగా మలుచుకొని రాజకీయాల్లోకి ప్రవేశించారో వాళ్ళు మంత్రులు అయిన తర్వాత మళ్ళీ తనకున్నటువంటి యొక్క పెట్టుబడులని విస్తరింపజేసుకొని ఆ యొక్క విద్యా వ్యవస్థను మొత్తము పూర్తిగా పేదలకి అందకుండా అది భూస్వాములకి, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా మలుచుకుంటారు. అలాగే చెప్పండి, మీరు చెప్పండి. అంటే చిన్న చిన్న కాలేజీలు అన్నీ దాదాపు మూతపడిపోతున్నాయి. దీనికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? ఇక్కడ ప్రధానంగా ఎక్కడైనా సరే సమాజంలో ఏ వ్యక్తికైనా సరే మొట్టమొదట విద్య, వైద్యం అనేటటువంటి రెండు సరిగా అందించగలిగితే ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఆశించారు ఎవరు కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా, అంటే తెలంగాణ రావడానికి పూర్వంగానే, తెలంగాణ వచ్చినటువంటి తర్వాత కానివ్వండి, వచ్చేటటువంటి పాలకులు ప్రతి ఒక్కరు కూడా మిగిలినటువంటి రంగాల మీద దృష్టి పెడుతున్నారు, కానీ విద్యారంగాన్ని మాత్రం పక్కన పెట్టేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో అయినా సరే, తర్వాత వచ్చినటువంటిది మొట్టమొదటి KG to PG, తెలంగాణ రాగానే KG to PG అనేటటువంటి నినాదంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చారు. కానీ వచ్చిన తర్వాత మిగిలిన అన్ని రంగాల్లో సరే, ఏ మంచి చేశారో చెడు చేశారో అన్ని రంగాల మీద తనదైన ముద్రేసేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి ప్రతి దాంట్లో కూడా కమిషన్లు చేయటము, రివ్యూలు చేయటం అన్నింటినీ చేశారు. కానీ 10 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కరోజు కనీసం విద్యా వ్యవస్థ మీద, విద్యారంగం మీద ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా జరపలేకపోయారు. ఎందుకు జరుపుతలేరు? ఎందుకు నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం? అంటే బహుశా మనకేంటి అని అంటే ఒక నానుడి ఉంటుంది, ప్రశ్నించేవాడు తయారైతే పరిపాలించేటటువంటి వాడికి అధికారం అనేటటువంటిది దక్కదు. సో ప్రశ్నించే వాళ్ళు, అంటే నాణ్యమైనటువంటి విద్యని పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా పొందగలిగితే తమను ప్రశ్నిస్తారనే భయం కావచ్చు, లేదనంటే అసలు విద్యారంగం నుంచి వచ్చేటటువంటి పెట్టుబడి పెట్టడం తప్ప అక్కడ రిటర్న్స్ అనేటటువంటి ఏముండవు, లాభాలు ఉండవు, అందులో కమిషన్స్ లాంటివి ఏమి ఉండవు. కాబట్టి బహుశా అది కారణమై ఉండొచ్చు. ఎందుకంటే 2 దశాబ్దాల నుంచి కూడా ప్రమోషన్స్ అనేటటువంటి లేకుండా విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. కార్పొరేట్ అంటే మనం కార్పొరేట్ల గురించి చెప్పుకుంటున్నాం నిజానికి. కానీ కార్పొరేట్ కళాశాలలు అనేటటువంటివి ఈరోజు కొంతమంది నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది కలిసి చిన్న చిన్న స్కూళ్ళు, చిన్న చిన్న కాలేజీలు పెట్టడం అనేటటువంటిది గతంలో చూసేవాళ్ళు. కానీ అది వేరు. ఎందుకంటే వాళ్ళు బతుకుదేరు కోసం పెట్టుకుంటారు. వాళ్ళు పెద్ద లక్షలు కోట్లు ఆశించరు. మధ్యతరగతి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉండేటటువంటి ఫీజును పెడతారు. అది కూడా వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకొని అది ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్లు ఎప్పుడైతే విద్యా వ్యవస్థలకు ప్రవేశించారో మొత్తం కోట్ల పెట్టుబడులు, బోర్డింగులు, హోర్డింగులు, పేపర్లలో, టీవీలలో, న్యూస్లు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్యాంపస్లో 4 ర్యాంకులు వచ్చేసేస్తే ఆ 4 ర్యాంకులను 400 ర్యాంకులు లాగా చూపెట్టేసేసుకుంటూ
మొత్తం మధ్యతరగతి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ఈరోజు కార్పొరేట్ కళాశాలలో చదివితే మాత్రమే చదువు, మిగిలినటువంటి ప్రభుత్వ విద్యారంగంలో కానీ లేదా మధ్యతరగతి మామూలు కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ చదివితే వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటటువంటి ఒక మానసిక పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఈ ర్యాంకులు అంటున్నారు, ఎక్కడో ఉన్న ర్యాంకులను కూడా ఒక కాలేజీలో ఎక్కడో దీనికి సంబంధం లేని ర్యాంకులని ఇక్కడ చూపిస్తున్నారు, అడ్మిషన్స్ ఇక్కడ పొందుతున్నారు. అంటే దీని మీద ఇది ఎంతవరకు మనం ఏం చేయవచ్చు? నిజానికి రీసెంట్గా మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10/10 తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి ఒక ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒక మాట చెప్పారు. ఏమంటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళమే అని. కానీ ఈరోజు ఆ ప్రభుత్వ కళాశాలకి వారు కూడా వచ్చి ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా విద్యారంగానికి ఒక విద్యాశాఖ విద్యామంత్రి గారిని ఏర్పాటు చేయలేకపోయారు. సో వచ్చేటటువంటి ప్రభుత్వాన్ని అంటే విద్యాశాఖ అనేటటువంటి దాన్ని ప్రతి ప్రభుత్వం కూడా తక్కువ చూపుతో చూస్తూ ఉంది. అది ఒక కారణం. రెండవది వచ్చేసేసి వీళ్ళు ఏంటి అని అంటే అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని, ఒకప్పుడు మనకి ఏం జరిగేది అని అంటే కేవలం టీవీలో పేపర్లలో మాత్రమే చూసేటోళ్ళం ర్యాంకులు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటిది, ఆ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు గతంలో ఏంటి అని అంటే కొంతమంది పిఆర్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అడ్మిషన్స్ తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అని అంటే ఒక్కొక్క లెక్చరర్కి టార్గెట్ ఇస్తున్నారు. అంటే నీ తరపు నుంచి ఒక 10 మందిని తీసుకుని వస్తే నెక్స్ట్ సంవత్సరం నీకు అకాడమిక్ ఇయర్ లో నీ జాబ్ అనేటటువంటిది ఉంటుంది. పిఆర్కి 20,000 అంట కదా అడ్మిషన్ లో కమిషన్స్. అలాగే లెక్చరర్ల పరిస్థితి ఏంటంటే నీ తరపున కొన్ని అడ్మిషన్స్ తెచ్చుకోలేకపోతే నీకు నెక్స్ట్ ఇయర్ అనేటటువంటిది నెక్స్ట్ ఉద్యోగం లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితికి రావడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎండాకాలంలో కూడా ఇల్లు తిరిగి చేసేసి అక్కడి నుంచి విద్యార్థులను పట్టుకుని వచ్చారు. అంటే 10వ తరగతికి హాల్ టికెట్లు వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టే వాళ్ళ వేట పాస్ అయినటువంటి ప్రతి పిల్లవాడు ఇంటి దగ్గరికి వెళ్ళటం, డోర్ టచ్ చేయటం, వాళ్ళ అమ్మా నాన్నల్ని మానసికంగా మొత్తం వాళ్ళని తయారు చేసుకుని ఇక్కడ చదవండి మీరు, ప్రభుత్వ విద్య అనేటటువంటిది లేదు, అక్కడ ఎవరు చెప్పట్లేరు అని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి చిన్న చిన్న కారణాలని లోపాలని చూపించుకుంటూ వాళ్ళ అడ్మిషన్స్ పెంచుకుంటారు. శేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు కాలేజీలు కార్పొరేట్ ఓకే, బట్ వాళ్ళు ఒక గుండాలా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళది ఒక సామ్రాజ్యంగా, వాళ్ళది ఒక మాఫియా లాగా వ్యవహరిస్తున్నారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక మాఫియా లాగా విస్తరించేస్తుంది. ఆ కళాశాలలోకి కనీసం సమాచారం అడిగినందుకు వెళ్ళిన మీడియా సంస్థల పైన కూడా దాడి జరుగుతుంది. మీరు ఈ మధ్యన మీరు చూస్తుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన జరుగుతూ ఉంది. V5 న్యూస్ పైనే రిపోర్టర్ అండ్ కెమెరామెన్ పైన సమాచారం కోసం వెళ్ళిన రిపోర్టర్ని కాల్ కింద తొక్కేసి వేయడం జరిగింది. అలాగే కెమెరామెన్ కూడా జరిగింది. దీనిపైన మాదాపూర్ పిఎస్లో కేసు కూడా నమోదైంది. అంటే అట్లీస్ట్ సమాచారం ఇవ్వకుండా దీన్ని అంటే ఇంత మాఫియా లాగా వ్యవహరిస్తుంది. ఇది అంటే ఏ దశకు పోతుంది ఇది? రైట్, ఇప్పుడు చెప్పండి, అంటే ఒక ప్రైవేట్ కాలేజీ కోసం ఏ పర్మిషన్స్ ఉండాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి? ఇప్పుడున్నటువంటి ఎస్పెషల్లీ కార్పొరేట్ కళాశాలలో మీరు చూస్తున్నారు సార్, అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో వాళ్ళు విద్యా బోధన చేస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలకి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ అనేది ఉండదు. కార్పొరేట్ కళాశాలలో పిల్లలకి ఫిజికల్గా మెంటల్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ ఉండరు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆట వస్తువులకి ఉండవు. కేవలము వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకులను సాధన ధ్యేయంగా పెట్టుకొని పిల్లలను ఒక మరయంత్రాలుగా తయారు చేస్తున్నారు తప్ప పర్మిషన్స్ ఏముండాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి. కానీ ల్యాబొరేటరీస్ ఉండవు. మీరు చూడండి, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయంటే కార్పొరేట్ కళాశాలలో ఎక్కడ కూడా ఏ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో కూడా ల్యాబొరేటరీస్ అనేవి ఉండవు. ఉన్నా కూడా దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఉండవు. సో కేవలము వాళ్ళు ఒక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ కార్పొరేట్ ఒక మాఫియా ఎలా తయారైందంటే పిల్లల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసేటువంటి ఈ యొక్క డబ్బుని అక్కడ ల్యాబొరేటరీస్ ఉండవు. కనీసం ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా కంపల్సరీ ప్లే గ్రౌండ్ ఉండాలి, కంపల్సరీ లైబ్రరీ అనేది ఉండాలి. కానీ లైబ్రరీ అనేది ఉండదు. వాళ్ళకు కావాల్సినటువంటి ఎలాంటి ప్లే గ్రౌండ్స్ అనేవి ఉండవు. కేవలం వాళ్ళకు ఎడ్యుకేషన్ ర్యాంకులే అని చెప్పేసి మీరు చెప్తున్నారు, వసతుల గురించి చెప్తున్నారు, కానీ కాలేజీలకే పర్మిషన్ లేవు. కాలేజీలకే సుమారు ఎగ్జాంపుల్ మనము ఈ రెసిడెన్స్ కాలేజీ చూస్తే సుమారు ఓన్లీ మన ఇంటర్ బోర్డు దగ్గర తీసుకోవడం జరిగింది. 9 మాత్రమే పర్మిషన్స్ తోని 26 కాలేజీలు రన్ చేస్తారు. కేవలం మాదాపూర్లోనే ఉన్న 11 కాలేజీలకు పర్మిషన్లు లేవు.
11 కాలేజీలకే పర్మిషన్లు, వసతులు పక్కన పెట్టండి, 11 కాలేజీలకే పర్మిషన్లు. దీనిపైన మనం ఇంటర్ బోర్డుకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో దానికి విచారణకు కానీ దాని మీద సీజింగ్ కానీ దానిపైన చర్యలు తీసుకోబడుతుంది. ప్రైవేటు కార్పొరేట్ కళాశాల యజమానులు చేసేటువంటి ఆర్థిక దోపిడీని అరికట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఉండాలి. అక్కడ అధికారుల యొక్క నిరంతర పర్యవేక్షణ అనేది ఉండాలి. కానీ అధికారులు కూడా ఈ యజమానులు వేసేటువంటి యొక్క ఈ డబ్బుకి ఆశపడి అసలు ఆ పర్యవేక్షణ అనేది పూర్తిగా చేయకుండా వాటిని పూర్తిగా గాలికి వదిలేయడం జరుగుతుంది. అందుకనే విచ్చలవిడిగా గల్లీకి ఒకటి కళాశాలలు అనేవి విస్తరించుకుంటూ పోతున్నాయి. అలాగే మీరు చెప్పండి, ఇప్పుడు కేవలం విద్యా వ్యవస్థ కేవలం 4-5 వ్యక్తుల చేతుల్లోనే అది కేంద్రీకృతమైంది. అంటే ఒకప్పుడు మీరు చెప్పారు చదివే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న నిరుద్యోగులు కలిసి స్కూళ్ళు కాలేజీలు పెట్టుకునేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓన్లీ 4-5 చేతుల్లోనే విద్యా వ్యవస్థ మొత్తం కేంద్రీకృతమైంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవునండి, ఎందుకంటే ఒకప్పుడు 4-5 ప్రభుత్వ ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విద్యావంతులందరూ కూడా ఒకచోట చేరేసి ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుకోగలిగేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా సరే ఎస్టాబ్లిష్ చేయాలనంటే అధికారులు పర్మిషన్ రావాలి, ముందుగా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకోవటం అనేటటువంటిది ఏ అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళ ప్రాపకంతో దాంతో మాత్రమే సాధ్యమవుతుంది అధికారులు. కాబట్టి వాటికి అత్యధికంగా డబ్బులు కేటాయించాలి. కాబట్టి ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అలాంటి పర్మిషన్స్ ఇచ్చి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి ఈ పర్మిషన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక కాలేజీ 9 కాలేజీలు పర్మిషన్ తీసుకొని అక్కడ 11-26 కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి. నిజానికి ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి అధికారులందరికీ తెలియకుండా జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటాము. ఎందుకంటే హైదరాబాద్ అనేటటువంటిది మనం ప్రతి ఆఫీసర్కి కూడా పొద్దున్న లేస్తే మనం ఇక్కడ తిరిగేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఎవరికి ముట్టాల్సినటువంటి వాళ్ళకి ముడుతున్నది. విద్య అంటే అంతిమంగా వాళ్ళు కోరుకునేటటువంటిది ఏంటి అని అంటే విద్యా వ్యవస్థ, విద్యార్థులు ఎటుపోయినా పర్వాలేదు, కానీ అక్కడ జరిగేటటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి పెట్టుబడి ఎవరైతే పెడతా ఉన్నారో ఆ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళ వెనకాల ఎవరో ఒకరి బడాబా అంటే అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఎంతో కొంత పార్టీ ఫండ్ లాంటిది ఇవ్వటమో లేకపోతే వాళ్ళ యొక్క ప్రాపకంలోకి వెళ్ళటమో చేయడం ద్వారా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కాపాడుకుంటున్నారు. మీరు అన్నట్టు అనుమతులు అని చెప్పేసి ఎక్కడ కూడా కనీసం మనం చూస్తే గాలి వెలుతురు కూడా సరిగా ఉండదండి. మీరు చూడండి ప్రైవేట్ కళాశాలలు ఎక్కడ తీసుకున్నా కూడా ఇప్పుడు మా పిల్లలు మీరు రీసెంట్ గా ఇచ్చేటటువంటి సైకాలజిస్టులు ఇచ్చినటువంటి దాంట్లో చూడండి, మీరు తెలుస్తుంది ఏంటంటే ఎక్కడైతే కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునేటటువంటి పిల్లలలో ఒబెసిటీ ప్రాబ్లం వస్తుంది, అతి చిన్న వయసులోనే ఉబకాయం ప్రాబ్లం. తర్వాత వాళ్ళలో ఏంటి అని అంటే ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉన్నారు. అంటే అతి చిన్న వయసులోనే వాళ్ళకి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నారు. పిల్లలు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండట్లేదు. అందుకోసం అని చెప్పి మెంటల్గా కూడా వాళ్ళందరినీ సైకియాట్రిస్టులను సంప్రదించాల్సిన పరిస్థితికి తీసుకొస్తాము. ఎందుకంటే మీరు రీసెంట్గా కాదు, మీరు గత 20 సంవత్సరాల నుంచి డేటా తీసుకొని చూడండి. తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్య అనేటటువంటిది ఉన్నంత ఒక మాఫియాలాగా తయారైపోయింది. నిజానికి ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి, ఇన్స్టిట్యూషన్ల యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇదంతా ఎలా తయారైందంటే కేవలం ఇక్కడ ఈ ఫలానా కాలేజీలలో చదివితే తప్ప వీడు ఎక్కడికి మిగతా ఏది చదివినా కూడా పనికిరాడు, వాడు చదువుకోవడానికి కానీ బతకడానికి కానీ పనికిరాడు వాడు అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. చూడండి మీరు ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను అత్యధిక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ పిల్లలలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దాంట్లో మీరు తీయండి మొత్తం కార్పొరేట్ కళాశాలలో చదువుకున్న వాళ్ళు సూసైడ్స్ ఆత్మహత్యలు చేసుకోగానే వెళ్తున్నారు, సెటిల్మెంట్స్ చేసేస్తున్నారు, గప్ చూపున ఎక్కడ డెడ్ బాడీలను అక్కడ పంపించేస్తున్నారు. ఇదే తతంగం గత కొద్ది రోజులుగా చాలా ఎక్కువైంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు తీసుకోండి, మీరు ఎక్కడైనా ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చదివారు ఎక్కడైనా? సో ఎందుకు అని అంటే ప్రభుత్వ విద్య అనేటటువంటిది అక్కడ బోధించేటటువంటి ఉపాధ్యాయులు కానీ లెక్చరర్లు కానీ స్వతహాగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి తమ విద్వత్తతో అంటే తమ చదువుతోటి పైకి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి సమాజంలో ఉండేటటువంటి అన్ని అంశాలని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటి క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్. గవర్నమెంట్ లో ఉన్నాడు వెల్ క్వాలిఫైడ్, ప్రైవేట్ లో ఉన్నాడు 10th ఇంటర్ ఫెయిల్ అయినోడే కదా ఇక్కడికి వచ్చేది. సర్టిఫికేట్స్ కూడా ఉండవు సార్ వాళ్ళకి. 4 అండి. ఒక్కొక్క పరీక్ష కాదు, ఒక టీచర్ కావాలి అని అంటే ఎగ్జాంపుల్ టీచర్ కావాలి అని అంటే ట్రైనింగ్ చదువుకున్న తర్వాత మళ్ళీ టెట్ రాయాలి, టెట్ లో క్వాలిఫై అవ్వాలి, టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాయాలి, డిఎస్సి రాసిన తర్వాత ఉద్యోగం వస్తుంది.
అదేవిధంగా ఒక లెక్చరర్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు పెట్టేటటువంటి బోర్డు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకొని నెట్ సెట్ క్వాలిఫై అయితేనే ఆ రకమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే, మనం ఇంత చిన్నతనంలో చూస్తూ ఉంటాం సర్కస్ లో కోతి నాడించేటటువంటి మాంత్రికులు లాంటి వాళ్ళు. అంటే కేవలం వాళ్ళని అలా తయారు చేయడానికి కోసం కొట్టి తిట్టి కూర్చోబెట్టి వాళ్ళని కేవలం పరీక్ష కోసం సిద్ధం చేయటం మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యం. వారి యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, వారికి వయసుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఈ ఆనందాలు కానివ్వండి, చిన్న చిన్న ఆనందాలు ఇవేవి కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. కేవలం వాడిని ఒక రోబోట్ లాగా తయారు చేసేస్తారు. అందువల్లనే ఇవాళ వ్యవస్థలో బాధ్యత లేనటువంటి సమాజం తయారవుతుంది అనడానికి కారణం కూడా ఈ కార్పొరేట్ విద్యలు నేర్పేటట్టు. ఎందుకంటే నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠాలు చెప్పరు, భాషలకు సంబంధించినటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం సైన్స్ మ్యాథ్స్ రెండు మాత్రమే బట్టి పట్టాలి, చదవాలి, 99.9 మార్క్స్ తెచ్చుకోవటం, 100 మార్క్స్ తెచ్చుకోవటం మాత్రమే వాళ్ళ టార్గెట్. కాబట్టి విద్యార్థులను అలా తయారు చేస్తా ఉన్నారు. అలాగే అడ్మిషన్స్ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలో పూర్తిగా తగ్గిపోతూ ఉంటున్నాయి. దీన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి సార్, కానీ ప్రైవేట్ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు అనేవి పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, జనరల్గా చెప్పాలంటే వానికి వచ్చేది ఏదో 4 ర్యాంకులే వస్తాయి సార్. వాని దగ్గర దాదాపు 700 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో కేవలం వానికి వచ్చేది 700 మందిలో 600 మంది పిల్లలు ఫెయిల్ అవుతారు. కానీ వచ్చినటువంటి ర్యాంకులు ఏవైతున్నాయి, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, అంటే ఈ ర్యాంకర్స్ ని మాత్రమే బాగా ప్రమోట్ చేస్తారు, కానీ ఫెయిల్ అయినటువంటి పిల్లల్ని మాత్రం పట్టించుకోరు. అక్కడ సామాజిక శాస్త్రాల అధ్యయనం అనేది జరగదు. ఒక పిల్లవాడు ఒక యాంత్రికంగా ఎందుకు తయారవుతుందంటే, ప్రభుత్వ విద్యాలయాల్లో అయితే వానికి పౌరశాస్త్రం ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, అనేక సామాజిక శాస్త్రాలు అధ్యయనం ఉంటుంది, తర్వాత క్రీడలు ఉంటాయి, మానసిక ఉల్లాసానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వినోద కార్యక్రమాలు అనేవి ఉంటాయి. కానీ కార్పొరేట్ కాలేజీలో చదివేటువంటి పిల్లవానికి సమాజంతో సంబంధం లేకుండా, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఏమాత్రం సంబంధం లేకుండా, సో మానవ సంబంధాల గురించి ఏమాత్రం తెలియకుండా వాళ్ళని పూర్తిగా ఒక మరుగుజ్జులుగా తయారు చేస్తున్నారు. సో దీనికి ప్రైవేట్ కళాశాలలో, కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు విపరీతంగా పెరగడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి వాళ్ళు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్. ర్యాంకులు కూడా కొనుక్కుంటున్నట్టు వేరే కాలేజ్ దగ్గర ఉన్న పిల్లోని 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి మా పిల్లోడే అని ప్రచారం చేసుకుంటున్నారు. అది వాస్తవమే కదా సార్, అది వాస్తవమే. ఏదైనా ఒక గవర్నమెంట్ కళాశాలలో, గవర్నమెంట్ కళాశాలలో కానీ లేకపోతే గురుకులాలలో కానీ చదివేటువంటి పిల్లలు, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాడిని బీదరి కానీ అడ్డుగా పెట్టుకొని వానికి డబ్బులు ఆశ చూపి మా యొక్క ఇన్స్టిట్యూషన్లో చదివినట్టుగా, అట్లా వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చదివినట్టుగా వానికి డబ్బులు ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. అంతేగాని మరీ దారుణం, చాలా దారుణమైనటువంటి విషయం అది. సో దానివల్ల పేరెంట్స్ కూడా చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, కేవలం సార్ ఉదయము 4 o'clock లేచినటువంటి పిల్లవాడు నైటు 12-1 వరకు వాడు అదే పుస్తకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ని తీసుకొని బట్టి పడటమే తప్ప, నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ని చదివి వాని విశ్లేషించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనేది కార్పొరేట్ కళాశాల చదివి ఏ ఒక్క పిల్లగాని కూడా ఉండదు. మీరు వెళ్ళి స్టడీ చేయండి, ఇప్పటికి కూడా మీరు వెళ్ళి స్టడీ చేయండి. కనీసం ఒక న్యూస్ పేపర్ ఇస్తే కనీసం ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి యొక్క ఆర్టికల్ కూడా చదివి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి యొక్క పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫీజులు కూడా మనం చూస్తే ఒక్కొక్క కాలేజీలో ప్రైవేట్లో 2.5 నుంచి 3, 4, 5 ఈ విధంగా అది వెళ్తూ ఉంది. అంటే ఇది ఎంతవరకు ఇది ఎట్లా వరకు నియంత్రించవచ్చు, ఏం చేయవచ్చు? అసలుకి తల్లిదండ్రులకి దూరపు కొండలు నువ్వు అని చెప్పేసినట్టుగా ఇంటి పక్కల ఉండేటటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లు అనేటటువంటిది కాకుండా లక్షలు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ మధ్యలో అలవాటు అయిపోయినాయి బాగా. కూడా ఏంటంటే ఆ పెద్ద పేరు ఉన్నటువంటి కళాశాలలో చదివిస్తేనే మా వాడు బాగుపడతాడు అనేటటువంటి ఒక మూర్ఖ నమ్మకంతో, లేదా పక్క వాళ్ళని చూసే స్టేటస్ మెయింటైన్ చేయడం అనేటువంటి అంతే. అక్కడ 2 లక్షలు అని అంటే సగటున మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో ఏవైతే ఉన్నాయో తమకున్నటువంటి ఆస్తులు అనేటువంటి కూడా తనఖా పెట్టి అమ్మి పిల్లల్ని చదివించాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఏసీ క్యాంపస్లు, తర్వాత ఐఐటి ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్ అని చెప్పేసి ఈ మధ్యలో. సో రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు పెట్టి, పేర్లు పెట్టి, సో టెక్నో కాలేజీలు, ఇంకో కాలేజీలు రకరకాల పేర్లు పెట్టి
అందులో చెప్పేటటువంటిది మొత్తానికి కూడా వాళ్ళు చేసేటటువంటిది ఏమి లేదండి అక్కడ. ఉమ్, ఉమ్. ఏదైతే 4 ప్రశ్నలు పట్టిస్తా ఉన్నారో పాత 4 ప్రీవియస్ పేపర్లు తీసేసుకొని అందులో వచ్చే క్వశ్చన్లు పట్టించి పిల్లలతో పాస్ చేయించడం. ఈ ప్రాక్టికల్స్ కూడా బాగా మేనేజ్ చేస్తున్నట్టు. సార్ కార్పొరేట్ కళాశాలలో శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో మీరు వెళ్ళి అధ్యయనం చేయండి. వాళ్ళు సిలబస్ చెప్పరు సార్, అకాడమిక్ టెక్స్ట్ బుక్లు సిలబస్ చెప్పరు. కేవలము జూన్ జూలై ఈ 2 నెలలు మాత్రమే టెక్స్ట్ బుక్ సిలబస్ చెప్తారు. మిగతాది మొత్తం ఐఐటి అని చెప్పి, నీట్ అని చెప్పేసి, AEEE అని చెప్పేసి జనవరి వరకు వాళ్ళు అదే సిలబస్ చెప్పేశారు. జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ బోర్డులో మేము ఏం చేస్తామంటే డిసెంబర్లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే బ్లూ ప్రింట్ని తీసుకుంటారు. వాళ్ళు కొన్ని లక్షలాది రూపాయలు, కొన్ని కోట్లాది రూపాయలు ప్యాకేజ్ ఇచ్చేసేసి ఆ బ్లూ ప్రింట్ తీసుకొని వాటినే పిల్లలకి ఇచ్చేసి వాటితో వాళ్ళని చదివిస్తారు. అందుకని ర్యాంకులు వాళ్ళకే వచ్చేస్తున్నాయి. ఈవెన్ పేపర్ వాల్యుయేషన్లో కూడా పరీక్షా కేంద్రాలలో మేనేజ్ చేయటం మాత్రమే కాకుండా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో కూడా వాళ్ళ యొక్క పేపర్లు ఏ జిల్లాకి అయితే వెళ్తున్నాయో, ఏ క్యాంపస్కి అయితే వెళ్తున్నాయో అక్కడ ఉన్నటువంటి డిఐఓలను, అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేస్తుంటే ఎగ్జామినర్లను కన్విన్స్ చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి వాళ్ళకు అనుకూలమైనటువంటి మార్కులు ఎంచుకుంటున్నారు. ఓకే. సో ఆ విధంగా వాళ్ళకు ర్యాంకులు వస్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆ పిల్లవాడికి అంత సబ్జెక్టు ఉండదు, అంత స్కాలర్స్ కూడా కాదు వాళ్ళు. అంటే వీటిని అరికట్టాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కంప్లైంట్లు ఇచ్చినా ఇదంతా దానికి మనము చట్టపరంగా అంటే సీరియస్ యాక్షన్ కావాల్సిందే కదా. ఏం చేస్తే బాగుంటుంది? మనం ఈ మధ్యలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేశారు, విద్యా కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. నిజానికి అది స్వాగతించదగ్గటువంటి విషయమే. కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే పాఠశాల విద్యకు ఆల్రెడీ కమిషన్ ఉంది, ఇంటర్మీడియట్కు ఆల్రెడీ కమిషన్ ఉంది. ఈ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. ఎక్కడైతే మౌలికమైనటువంటి వసతులు గవర్నమెంట్ దాంట్లో కల్పిస్తూ, ప్రభుత్వ విద్యకు మౌలిక వసతులు కల్పించుకుంటూ, అక్కడ టైం టు టైం రిక్రూట్మెంట్లు చేసుకుంటూ, ఏ కార్పొరేట్ ఏదైతే విస్తరించిపోతా ఉందో, అంటే ఇది ఈ రోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్లను, ప్రభుత్వాలను కూడా శాసించేటటువంటి స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వ విద్యారంగంలో ఉండేటటువంటి దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విద్యారంగానికి కూడా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడి దాంట్లో అడ్మిషన్స్ పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకుంటే ఆటోమేటిక్గా దీన్ని కంట్రోల్ చేయడం అనేది కుదురుతుంది. ఇంకొక విషయం ఏమంటే, ఎవరైతే ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటున్నారో వాళ్ళే రాజకీయంలోకి వస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ వెనకాల జనాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పెట్టుబడి కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడికి తగినట్టుగా ఇన్స్టిట్యూషన్లో పెంచుకుంటూ లాభాల కోసం మాత్రమే చేస్తారు తప్ప పేద మధ్యతరగతి విద్యార్థులకు లాభం చేయాలని, వ్యవస్థకు మంచి గురించి ఆలోచిస్తారనేటటువంటి భ్రమలను వదిలేయాలి. కాబట్టి విద్య అనేటటువంటి సేవా రంగంగానే మనకి భారతదేశంలో సేవా రంగంగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్లేస్ జగ కానివ్వండి, సేవా రంగం కిందనే వీళ్ళు చేసుకుంటారు. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా నిజానికి ప్రతి కార్పొరేట్ దాంట్లో కూడా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. కానీ ఏ కార్పొరేట్ వ్యవస్థ కూడా పిల్లలకి ఎక్కడైనా సరే 25% ఇస్తున్నట్టుగా మీరు చూస్తున్నారా? ఒకసారి చూడండి. ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలుసు. మిగిలిన అన్నిటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో మాత్రం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను ఉపయోగిస్తారు, కానీ డబ్బులు వెండుకుంటున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతుందండి. కాకపోతే దీంట్లో ఏంటి అని అంటే, ప్రాథమికమైనటువంటి విషయాలని మొత్తం అంటే ఇప్పుడు మనకి విద్యార్థులు చనిపోయారు అనేటటువంటి పేపర్లో వచ్చింది. ఆ సందర్భంలో 2-3 రోజులు హడావిడి చేస్తారు. 2-3 రోజులు హడావిడి చేసిన తర్వాత వాళ్ళని పిలిచేసి కూర్చోబెట్టి సెటిల్ అయిపోతూ ఉంటుంది, కేసు ఫైల్ అవుతుంది. ఆ కేసు ఎక్కడ పోయింది ఏంటనేది ఏం తెలియదు. కానీ ఒక విద్యార్థి యొక్క భవిష్యత్ అంటే, ఒక విద్యార్థి అని చెప్పేసి అంటే సమాజంలో రేపటి వచ్చేటట్టు నాగరిక అంటే పౌరుడు అంటే మానవ ఏమంటారు సాధనాలను నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక మంచి భవిష్యత్తు, ఎదగాల్సినటువంటి ఒక మంచి భవిష్యత్తుని ఆలోచనలు లేనటువంటి మూర్ఖులుగా తయారు చేస్తూ ఉన్నారు, యంత్రాలుగా తయారు చేస్తూ ఉన్నారు. సో అటువంటిది ఇది అన్ని విషయాల కంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్నిటి మీద కమిషన్స్ వేస్తూ ఉంది, చర్చలు జరుపుతా ఉంది, విజిలెన్స్ కమిషన్స్ వేస్తూ ఉంది. కాళేశ్వరం మీద కావచ్చు, గొర్రెల మీద కావచ్చు, స్కామ్ కావచ్చు, పందుల పెంపకంతో సహా ప్రతి దాని మీద కూడా ఏంటి అంటే తీసుకుంటున్నారు, కమిషన్లు వేస్తున్నారు. కానీ విద్య మీద ఇంతవరకు ఎందుకు వేయట్లేరు? ఇంటర్మీడియట్ బోర్డు మీద అనేక సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి కంప్లైంట్లు చాలా వస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు అనేక
మార్కులు తప్పుగా దిద్దారని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ బోర్డు మీద కంప్లైంట్లు వచ్చినాయి. పిల్లవాడికి 90% రావాల్సినటువంటి పిల్లవాడికి సగం మార్కులు వేసేసేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం మనం. మళ్ళీ రివాల్యుయేషన్లో వాళ్ళకి 95+ మార్కులు వచ్చినాయి. అంటే ఈ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఈ రకమైనటువంటి అశ్రద్ధ, ఈ రకమైనటువంటి ఇది జరుగుతున్నప్పటికీ కూడా వాటి మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు. సో దీనికి కారణాలు ఏంటివి అనేటటువంటి ఒకసారి ప్రభుత్వం విశ్లేషించుకొని సరైనటువంటి మార్గదర్శకాలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా విద్యా వ్యవస్థను కాపాడాలి. విద్య అనేటటువంటిది అంతిమంగా పేద మధ్యతరగతి వర్గాలకు ఎప్పుడైతే చేరువ చేయగలుగుతుందో ఆ ప్రభుత్వం మాత్రమే ప్రజాప్రభుత్వం అని చెప్పుకోగలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం విద్య అనేటటువంటిది ప్రజలకు చేరువ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రకమైన ఏదైనా కూడా చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది కార్పొరేట్ వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళు ప్రభుత్వంలో తీసుకుని వాళ్ళ మంచి కోసం వాళ్ళ కొత్త కాలేజీలు, కొత్త యూనివర్సిటీలు శాంక్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు బాగుపడతారు. కానీ మధ్యతరగతి అంటే బడుగు బలహీన వర్గాలకి విద్య దూరం అయిపోతూ ఉంది. కాబట్టి దీని పట్ల తక్షణమే ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది అప్పుడు హామీ ఇచ్చారు, చాలా ఈ విషయాన్ని లేవనెత్తారు. ఆంధ్ర విద్యా సంస్థలను అనేది నిషేధిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆంధ్ర విద్యా సంస్థలే ఆధిపత్యం కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏ మ్యాక్సిమం 1%, 2% కూడా తెలంగాణలో విద్యా సంస్థలు లేవు. దీనిపైన మనం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఉన్న కాలేజీలు, సోకాల్డ్ కాలేజీలు, ఈ 4-5 కూడా అన్ని ఆంధ్ర పెత్తందారులే, ఆంధ్ర తొత్తులే, ఆంధ్ర యాజమాన్యాలే. దీని మీద మన తెలంగాణ నుంచి మనం ఏం చేసుకుంటే బాగుంటుంది? గత 10 ఏళ్ళప్పుడు ఉద్యమం అప్పుడు ఇది కూడా ప్రధాన చర్చ జరిగింది. ఇప్పుడు దాన్ని పక్కకు పట్టింది. తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తు నెగిసిపోయడానికి గల ప్రధాన కారణాలలో ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ప్రధాన కారణం. ఎందుకంటున్నామంటే వాళ్ళ యొక్క నినాదం ఒకటే ఉండే అప్పట్లో. ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ పార్టీ వాళ్ళైనా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యను పూర్తిగా నిషేధిస్తామని చెప్పాయి. కానీ ఇప్పుడు వాటిని నిషేధించటం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నడపడానికి పెద్ద ఎత్తున కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క ప్యాకేజీ అనేది ఆ యొక్క కార్పొరేట్ యాజమాన్యం నుంచి వస్తున్నాయి కనుక ఆ పనిని చేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా సాహసించటం లేదు. అది పూర్తిగా వ్యాపారం అయిపోయింది. దానికి తోడుగా ఈ కార్పొరేట్ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వం అనేది ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది వాస్తవము. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వము బడ్జెట్ని కేటాయించడం లేదు, రిక్రూట్మెంట్ చేయటం లేదు, ప్రభుత్వ విద్యా సంస్థలకు కావాల్సిన వసతుల్ని కల్పించటం లేదు. సో ప్రభుత్వ విద్యా వ్యవస్థల మీద ప్రజలకి పూర్తిగా విశ్వాసం అనేది రోజు రోజుకు సన్నగిల్లుతుంది. సో ఆ విధంగా అన్నిటినీ ఆసరగా తీసుకొని ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు తమ యొక్క వ్యాపారాన్ని ఇబ్బడి-ముబ్బడిగా నడుపుకుంటున్నారు. సో అందుకని ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వ అధికారుల యొక్క చేతగానితనం వల్లనే కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఈ విధంగా విస్తరించుకుంటూ పోతున్నది. సదుల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్న ఈ నిషేధం అనేది, అంటే ఆంధ్ర విద్యా వ్యవస్థల నిషేధం అనేది ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? నిజానికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటిది మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైంది. అంటే విద్యార్థులే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిపోయారు. నిజానికి దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆత్మ బలిదానాలు కూడా విద్యార్థుల నుంచే మొదలైంది. అటువంటి ఆత్మ బలిదానాలు చేసినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో తమకి మంచి అంటే ఉద్యోగాలు వస్తాయి, తమ తమ్ముళ్ళు కానీ తమ పిల్లలకు కానివ్వండి మంచి విద్య అందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయగలిగారు. కానీ నిజానికి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్నింటికంటే అత్యంత నిర్లక్ష్యానికి గురైనటువంటి రంగం ఏదైనా ఉందంటే అది విద్యారంగమే. కనీసం ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కనీసం ఏ రోజు కూడా అసలు విద్యారంగంలో ఏం జరుగుతుంది, చివరికి ప్రతిరోజు ఎన్ని బాటిల్ అమ్ముతున్నారు, ఎంత లిక్కర్ అమ్ముడుపోతుంది అనేటటువంటి విషయాల మీద ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి చర్చలు చేస్తారు. టార్గెట్లు ఇచ్చారు వాళ్ళకి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నీ దాంట్లో 4 బెల్ట్ షాపులు తగ్గినాయా లేకపోతే 4 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్పి రివ్యూలు పెట్టారు అంటే ఫ్రీక్వెంట్ గా. కానీ విద్యా వ్యవస్థలో మీ జిల్లాలో విద్యా పర్సంటేజ్ అంటే పాస్ పర్సంటేజ్ తగ్గింది, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పర్సంటేజ్ తగ్గుతుంది, నమోదు తగ్గుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి విషయం మీద ఏ రోజు కూడా చర్చలు వేయలేదు. ఎందుకంటే కేవలం తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చారు తప్ప విద్యార్థులు తెలంగాణ భవిష్యత్తుకు పనికిరాలేదు. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నించేవాడు లేకుండా తయారవ్వాలి అని అంటే తమ పిల్లలు రాజులు కావాలి అంటే రాజుల యొక్క మానసిక పరిస్థితి ఉంటుంది.
ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక పథకాలు ఇచ్చేసేసి వాళ్ళని ఆధారపడేటటువంటి వాళ్ళుగా తయారు చేయాలి తప్ప స్వయం సమృద్ధి సాధించేటటువంటి విధంగా తయారవ్వద్దని. బడుగు బలహీన వర్గాలనే ఉన్నంత కాలమే ఆ నినాదం నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఎదగొద్దు. ఎందుకంటే నాణ్యమైన విద్యను వాళ్ళకి అందించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే వీళ్ళ మీద ఎవరి మీద కూడా ఆధారపడరు. సొంతంగా పని చేసుకుంటారు, సొంతంగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకుంటారు. కేవలం ప్రభుత్వాలు వీళ్ళ జెండాలు మోసేటటువంటి కూలీలు ఎక్కడి నుంచి దొరుకుతారు వీళ్ళకి? ఆ ఉద్దేశంతో ఈ కార్పొరేట్ వ్యవస్థల్ని పెంచి పోషించుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ కూడా వాటిని ఏం చేయగలుగుతారు ఆంధ్ర పెత్తందారులు అనేటటువంటి విషయాన్ని మనం తీసుకుంటే, వాళ్ళు ఈ రోజుకి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలేజీలు చూడండి, కార్పొరేట్ కాలేజీలు మొత్తం వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అధికారులు ఒక్కొక్కటి 20, 30, 40, 50 ఇదే కాలేజీలు కదా, ఒక్కొక్కటి కాదు కాదు వందల కొద్ది వాళ్ళ కాలేజీలే ఉన్నాయి, వందల కొద్ది కాలేజీలే ఉన్నాయి. మీరు స్కూళ్ళు ఇప్పుడు కాలేజీల గురించే మాట్లాడుతున్నాం మనం, కానీ కాలేజీలలో నుంచి మెల్లగా పాఠశాల విద్యలో కూడా ప్రవేశించారు. ఇప్పుడు ఏంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లల్ని కూడా హాస్టల్లో అని చెప్పేసి మొదలు పెట్టేసేసి 5వ తరగతి 6వ తరగతి నుంచి పిల్లల్ని హాస్టల్లో పెట్టేసి ఆ పిల్లలకి కూడా అంటే బాల్యం కూడా కనీసం ముగిసిపోయినటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చుకొని హాస్టల్లో పడేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లతోటి. ఇవాళ పరిస్థితి ఏంటిది అంటే చిన్నపిల్లలు తీసుకొచ్చి హాస్టల్లో పడేస్తున్నారు. అక్కడి నుంచి 1,00,000 ఒక్కొక్క విద్యార్థి మీద, అంటే కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. పైకి చూడటానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ కొన్ని 100 కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం కూడా. ఈ 100 కోట్ల వ్యాపారంలో ఎవరికి అందాల్సినటువంటి వాళ్ళకి అందుతా ఉన్నాయి. అందుకోసమని ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బలయ్యేటటువంటి తెలంగాణ పిల్లలు మాత్రమే కాదండి, తెలంగాణ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే ఆస్తులు నమ్ముకుని తమకున్నటువంటి కొద్దిపాటి ఆస్తులు నమ్ముకుని పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. వాడు ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత వాడికి సరైనటువంటి ర్యాంక్ రాలేకపోతే వాడు సూసైడ్ చేసుకుని చనిపోతా ఉన్నాడు. అంటే పెట్టుబడి పెట్టి తమ పిల్లల్ని తమకు కాకుండా చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిని కార్పొరేట్ కళాశాలలు. మొన్న కాలేజ్ మనం చెప్పిన సోకాల్డ్ కాలేజ్, ఒక పిల్లోడు నాగర్ కర్నూలు పిల్లోడు పాప చనిపోతే 15 లక్షలతో సెటిల్మెంట్ చేసుకుంది. 15 లక్షలు వాళ్ళు కట్టింది 2 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి. సో అంటే ఒక ప్రాణం ఖరీదు, ఇక్కడ ఒక పిల్లోడి ఖరీదు, ఒక అమ్మాయి ఖరీదు అంటే ఒక 13 లక్షలుగా నిర్ణయించడం జరిగింది ఇక్కడ. సో ఇంత దారుణంగా ఆత్మహత్యలకు కారకులయ్యి డబ్బులతోని 10 లక్షలు 12 లక్షలు ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. మీరు డిబేట్ పెట్టండి ఎక్కడైనా సరే, ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి కార్పొరేట్ లో చేసుకోరు. ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ విద్యారంగంలో చదువుకున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే నమ్మకాన్ని కల్పిస్తుంది. ప్రభుత్వ విద్యారంగం నమ్మకాన్ని కల్పిస్తుంది, కార్పొరేట్ విద్యారంగం అపనమ్మకాన్ని. అంటే మొదటి నుంచి కూడా నువ్వు పనికిరావు, మేము చెప్పినట్టుగా వింటేటప్పుడు అంటే మెకానికల్ గా చెప్పిన పని చేయడానికి పనికి వచ్చేటటువంటి ఒక వస్తువులాగా తయారు చేస్తుంది తప్ప పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగి సొంతంగా ఆలోచించగలిగేటటువంటి, ఒక ప్రశ్నించగలిగేటటువంటి తత్వం ఉన్నటువంటి పరిపూర్ణమైన మనిషిని తయారు చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి తమ పిల్లల భవిష్యత్తును తమ చేతులారా తామే నాశనం చేసుకోవడం కంటే, ప్రభుత్వ విద్యారంగంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలను సరి చేసుకుంటూ ఈ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి కూడా ఏమైనా కార్పొరేట్లో వేస్తారు. వాళ్ళు పిలిచినటువంటి రోజు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబెడతారు. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి డబ్బుల్ని సమయానికి తీసుకుపోయి కడతా ఉంటారు. 2 రోజులు కట్టలేదు అని అంటే బయట ఎండలో నిలబెడతారు వాళ్ళని. మిగిలిన పిల్లలందరి ముందర వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. వాళ్ళకి క్లాసులకు ఎలవ్ చేయరు, బయట నుంచో పెడతారు. ఇన్ని రకాలైనటువంటి పనిష్మెంట్లు ఇస్తున్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళ సైడ్ వెళ్తారు. సోషల్ స్టేటస్ అనేది భావిస్తున్నారు వాళ్ళు. అంతే, పిల్లోడు మాదాపూర్ లో చదువుతున్నాడు, హైటెక్ సిటీలో చదువుతున్నాడు, ఏసీ క్యాంపస్ లో చదువుతుండు అనేది వాడు భూములు అమ్ముకొని వచ్చి సైతము వాడు ఫీజులు కట్టిపోతున్నాడు. సార్ ఇక్కడ ఒకటే విషయం స్పష్టము, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ నగరానికి వచ్చేసి తాను ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఒక హాస్పిటల్ని నిర్మించి ఏ విధంగానైతే ప్రజల యొక్క మరణానికి కారకులు అవుతున్నారో, ఈ కార్పొరేట్ కళాశాలలు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు కూడా గురవుతున్నాయి. అందుకని కార్పొరేట్ కళాశాలలో బోధించేటువంటి యొక్క అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. వాళ్ళకు కనీసము పీజీ క్వాలిఫికేషన్స్ కూడా ఉండవు. విజిట్ చేయనిస్తలేరు కదండి. పీజీ క్వాలిఫికేషన్స్ చేయడానికి వెళ్ళిన వేరొక వ్యక్తికి సంబంధించినటువంటి యొక్క పీజీ సర్టిఫికేట్, అంటే పీజీ సర్టిఫికేట్స్ ఏమో ఒకని ఉంటాయి, అక్కడ టీచింగ్ చేసేటువంటి వాడే ఇంకొకటి ఉంటాడు. సో నిజంగా పీజీ చేసి పిహెచ్డీ చేసినటువంటి యొక్క వ్యక్తులు ఎవరు కూడా అక్కడ కార్పొరేట్ కళాశాల యాజమాన్యానికి అవసరం లేదు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు పీజీలో గోల్డ్ మెడల్ సాధిస్తే మాకింది, లేకుంటే నీవు పిహెచ్డీలో నీ గోల్డ్ మెడల్ ఉంటే మాకింది. పిల్లలు టార్చర్ చేయాలి. మాకు కావాల్సింది ఏంటంటే వానికి ర్యాంకు తీసుకురావాలి. వానికి ర్యాంకు తీసుకురావాలంటే 24 అవర్స్ వాని కూర్చొని వానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇచ్చేసి బలవంతంగా వాని యొక్క మైండ్లోకి
జొప్పించాలి. అంతేగాని దానివల్ల పిల్లవానికి ఒక జీవన వికాసం ఉండదు, దానివల్ల పిల్లవానికి ఒక వ్యక్తిత్వ వికాసం అనేది ఉండదు, దానివల్ల పిల్లవానికి కావాల్సినటువంటి శారీరక మానసిక సామర్థ్యాలు ఏ విధంగా పెంపొందింపబడవు. వాని ఏమున్నా కూడా ఒకటి సార్, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలు చేయనటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ప్రభుత్వ విద్యా సంస్థలు చేయనటువంటి వాళ్ళు అన్ని రంగాలలో ఒక నిష్ణాతులు, ఒక శాస్త్రవేత్తలుగా, ఒక డాక్టర్లుగా, ఒక లాయర్లుగా, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి యొక్క గొప్పనైనటువంటి మేధావులుగా తయారయ్యారు. కానీ ఈ రోజుల్లో కార్పొరేట్ కళాశాల చదివేటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా ఏదైనా ఒక జటిలమైన సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియనటువంటి యొక్క దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు కారణమవుతున్నారు. సో అందుకని ఈ మనిషిని యాత్రికంగా మరిచేటువంటి యొక్క కళాశాల, ఈ కార్పొరేట్ కళాశాల యొక్క ఈ విద్యను పూర్తిగా నిషేధిస్తేనే ఇప్పటివరకైనా కూడా మానవ వికాసం ఉంటుంది, జీవన ప్రమాణాలు బాగుపడతాయి, మానవ సంబంధాలు అనేవి మెరుగుపడతాయి, పిల్లవాని యొక్క అనేక రకాలైనటువంటి శారీరక మానసిక నైపుణ్యం అనేది వృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడేటువంటి, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక మేధావిగా వారు తయారవుతారు. కనుక దీనికి అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వాలే దీని యొక్క బాధ్యతగా తీసుకొని అధిక మొత్తంలో బడ్జెట్ని కేటాయించి పేద పిల్లలు, అనగారినటువంటి అట్టడు వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ విద్యాలయాలని వాళ్ళు డెవలప్ చేయాలి, పెంపొందింపజేయాలి, కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను కల్పించాలి. ప్రతి సంవత్సరము ఖాళీలను గుర్తించి అక్కడ ఉపాధ్యాయ నియామకాలు అనేవి చేపట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల కళాశాలలో కూడా నాణ్యమైన విద్య అనేది లభించడం లేదు సార్. మీరు ఇప్పటికి వెళ్ళి మీరు విజిట్ చేయండి. సో అక్కడ అన్ని రెంటెడ్ బిల్డింగ్లు నడుస్తున్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు, మన టీచర్లు అనేవి వాళ్ళు లేరు. సో అందుకని ఈ కార్పొరేటు యాజమాన్యము ఎప్పుడైతే పల్లెలోకి విస్తరించేసి ఈ యొక్క విద్యను వ్యాపారంగా మలిచి విద్యార్థుల్ని, తల్లిదండ్రులని ప్రలోభాలకు గురి చేసి ఎప్పుడైతే దీన్ని ఒక ర్యాంకుల సాధనే ధ్యేయంగా పెట్టుకొని ఎప్పుడైతే పనిచేస్తున్నారో అప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క ఆర్థిక వనరులు అనేవి కూడా డెవలప్ అవుతున్నాయి. సో వీళ్ళ యొక్క ఆర్థిక వనరులు దెబ్బతీయాలంటే ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి యొక్క ఈ అభూత కల్పన, వాళ్ళు సాధించేటువంటి ర్యాంకులు అనేవి కూడా నిజమైన ర్యాంకులు కావు. సో అందుకని దాని మీద మీరు ఫోకస్ పెట్టి దాని మీద మీరు అధ్యయనం చేయండి. సగానికి సగము కార్పొరేట్ కళాశాలలు అనేవి ఖచ్చితంగా ఎలాంటి ప్రమాణాలు లేవు, ఎలాంటి కనీస విద్యా ప్రమాణాలు పాటించినటువంటి కళాశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిని మీరు గుర్తించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కళాశాలలు మూతపడే విధంగా ప్రయత్నం చేసినట్లయితే ఈ సమాజం బాగుపడుతుంది. రైట్. అలాగే మీరు చెప్పినట్టు కార్పొరేట్ అంటే మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాని నిర్మూలించేందుకు అధికారులు మీరు చెప్తా ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ లంచాలు వాళ్ళు తీసేసుకొని సర్కార్ల పని ఇవ్వండి. ప్రజల్లో చైతన్యం రావడానికి, తల్లిదండ్రుల్లో చైతన్యం రావడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి అని చెప్పేసానంటే ఇప్పుడు ప్రభుత్వాలు తలుచుకుంటే ఏం చేయలేదండి, ఏదైనా చేయగలుగుతాయి. ఎందుకంటే ఒక్క రోజులోనే మొత్తం సకల జిల్లా సర్వే నిర్వహించగలిగినటువంటి కెపాసిటీ మన ప్రభుత్వ రంగానికి ఉంది నిజానికి. కానీ ఈ ఉద్దేశపూర్వకంగా అంటే ఇది కావాలని చెప్పేసి చూసి చూడనట్టుగా పోతున్నారు కాబట్టి ఇది నడుస్తూ ఉంది. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళని ఈరోజు మనం పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న రీసెంట్గా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అమ్మఒడి పథకం అనేటటువంటి, అమ్మ దీవెన, తల్లి దీవెన అనేటటువంటి పథకం మీద పెట్టారు. దాంట్లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటటువంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆ డబ్బులు అనేటటువంటి ఇస్తామనేటటువంటి కండిషన్ చాలా దాని. ఎందుకంటే నిజానికి అది చాలా అందరూ ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలకు కూడా ఫీజులు ఇవ్వటం అని అంటే దాన్ని పరోక్షంగా మనం పెట్టుబడిదారు వ్యవస్థలను ఎంకరేజ్ చేస్తున్నట్టే, కార్పొరేట్ శక్తుల్ని, పెట్టుబడిదారు వ్యవస్థల్ని మనం ఎంకరేజ్ చేసినట్టే. ఇప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజానికి స్వాగతించేటటువంటి విషయం. మేము చాలా సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం కూడా. స్కాలర్షిప్లు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే పిల్లలకి ఇవ్వాలి సార్. కార్పొరేట్ కళాశాల చదివే పిల్లలకి స్కాలర్షిప్ అవసరం లేదు. స్కాలర్షిప్ అవసరం లేదు. మీరు పాఠశాల నుంచి కళాశాల స్థాయికి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ వాళ్ళకు అవసరమైనటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వగలిగితే, వాళ్ళకి ఉపాధి కనుక చూపించగలిగితే అక్కడి నుంచి వాళ్ళు మంచిగా తయారవడానికి, వాళ్ళకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చగలిగితే, సో ప్రభుత్వ విద్యారంగం నుంచి మంచి మంచి మేధావులు వస్తారు. అబ్దుల్ కలాం గారు ఏ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారండి? ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మీరు తీయండి, మీరు లిస్టు తీసుకోండి. రాజకీయ నాయకులలో మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ విద్యారంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ రోజు తయారైనటువంటి కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఒక సమయస్ఫూర్తి ఉండదు, మాట్లాడేటటువంటి విధానం తెలియదు, ఏదైనా సమస్య ప్రశ్న అడిగితే ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటటువంటి శక్తి, ఆలోచన శక్తి కూడా వాళ్ళలో ఉండదు.
ఇదంతా ఎందుకు తయారవుతున్నారు అని చెప్పేసి అంటే కేవలం బట్టి 4 ప్రశ్నలు రాసుకోవడానికి తయారవుతారే తప్ప సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా మాత్రం మీరు పరిపూర్ణంగా మారరు. సో విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మనం కార్పొరేట్ విద్యా అంటే వాళ్ళ యొక్క ఆగడాలని అరికట్టగలుగుతాము. అదేవిధంగా ప్రజల యొక్క సొమ్ముని మీరు 500, 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి నెలకి పెన్షన్ అని చెప్పేసి ఉద్దేశం. అక్కడ చదువుకునేటటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించగలిగితే సంవత్సరానికి 1,00,000 కట్టేటటువంటి తల్లిదండ్రులకి మీరు నెలకు 5,000 రూపాయలు మీరు సాయం చేసినట్టే లెక్క. కాబట్టి ఆ రకంగా ఆలోచించండి. ప్రభుత్వ విద్యారంగాన్ని ఎప్పుడైతే బలోపేతం చేయగలుగుతారో ప్రభుత్వ విద్యారంగం యొక్క పబ్లిసిటీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఎందుకంటే కేవలం ప్రభుత్వంలో ఉండేటటువంటి చిన్న ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఉన్న చిన్న లోపాలని పెద్ద పేపర్లు వేసేసి న్యూస్లో చూపించేసేసి అది పని చేయటం లేదు అనేటటువంటి బదనాం చేయటం అనేటటువంటిది మానుకొని ఆ లోపాలు ఏంటివి, ఆ లోపాలకి కారణాలు ఏంటివి అనేటటువంటి పర్యవేక్షణ జరిపి వాటిని నిర్మూలించి నిద్రపోయిండు సార్, అటెండెన్స్ తక్కువ వేసుకుండు, బాగా పని చేసుకుండు, తప్పు చేసినటువంటి ఉపాధ్యాయుడైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడైనా సరే జవాబుదారితనం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సరేనండి, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వ్యవస్థ కాళేశ్వరం లాంటి ఇంకొక 4 ప్రాజెక్టులు కూలిపోయినా మహా అయితే 4 లక్షల కోట్లు నష్టం అవుతాయి. ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మళ్ళీ రాబట్టుకోగలుగుతాం దాన్ని. కానీ ఒక తరాన్ని విద్యకు దూరం చేసేసి నాశనం చేయడం ద్వారా మానవ మేధస్సుని కనుక మనం ఎదగకుండా చేయగలిగితే సో తరాలు ఇంకొక 10 తరాల వరకు కూడా మనం వ్యవస్థను బాగు చేయలేం. ఎందుకనంటే ఒక వ్యవస్థ ఒక దేశాన్ని నాశనం చేయాలనంటే మనం ఏమి అణుబాంబులు ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. విద్యకు దూరం చేసేసేస్తే ఆటోమేటిక్గా అదే నాశనం అయిపోతుంది. ఇదంతా కూడా అందరం చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది రాజకీయ నాయకులకు తెలియనటువంటి విషయం కాదు. కానీ దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి విషయం అంటే అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము తెలంగాణ పోట్లాడి సాధించుకున్నాం, గర్వంగా సాధించుకున్నాం అని చెప్పుకోవటం కాదు. తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు KG to PG ఉచిత విద్య అప్పుడు వాళ్ళు నినాదం పెట్టారు. కానీ KG to PG ఉచిత విద్యను అందించగలిగితే, నాణ్యమైనటువంటి విద్యను అందించగలిగితే సో తెలంగాణ అనేటటువంటిది బంగారు తెలంగాణ వీళ్ళు తయారు చేయాల్సిన అవసరం లేదు, వజ్రాల తెలంగాణకు అదే వెలిగిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఆలోచించేటటువంటి శక్తి అంటే విద్యార్థులలో సహజ నైపుణ్యాలు ఉన్నాయి అందరిలో కూడా. మనం ఈ కార్పొరేట్ వాటికి ఈ మోజులో పోయి ఆ పిల్లల్ని మెకానిక్గా దేనికి పనికి రాకుండా తయారు చేసి మెకానికల్గా వాళ్ళని యాంత్రికపరమైనటువంటి మనుషులుగా తయారు చేస్తాం. కాబట్టి సమాజం బాగుండాలి అనన్నా, దేశం బాగుండాలి అనన్నా, బాధ్యతాయుతమైనటువంటి పౌర సమాజం తయారు కావాలనంటే కేవలం ప్రభుత్వ విద్యారంగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అది ప్రభుత్వ విద్యారంగానికి మాత్రమే అర్హత కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగంలో అన్ని రకాలుగా అనుభవాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా విద్యార్థుల యొక్క మంచి చెడులను చూసుకుని వాళ్ళకి భవిష్యత్తుకు అవసరమైనటువంటి తర్పిదిని ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యవస్థను వదిలేసి ఇక్కడ ఏ రకమైనటువంటి సౌలభ్యాలు లేకుండా కేవలం కొల్లగూడిలో పెట్టినటువంటి పిల్లలకు బాయిలర్ కోడిలాగా వాళ్ళని పెంచేస్తే ఏమి తయారు కాదు. వాళ్ళకి కేవలం ఇంజెక్ట్ చేస్తారు. బాయిలర్ కోడి మాదాపూర్లోని కొన్ని కాలేజీలని సందర్శించడం జరిగింది. చూస్తే సేమ్ అట్లే ఆ పిల్లలు పాపం తల్లిదండ్రులు ఏమో హైటెక్ సిటీలు ఉంటారు మా పిల్లలు అని అంటే ఏదో అద్భుతంగా ఊహించుకుంటారు. కానీ అక్కడికి వెళ్తే ఈ కోళ్ళగూడులో కోడి పిల్లల కంటే అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. ఈవెన్ ఫెసిలిటీస్ కూడా లేవు. డబ్బులు తీసుకుంటున్నారు, 3 లక్షల ఫీజు తీసుకుంటారు, కానీ అక్కడ కనీస వసతులు కూడా లేవు. సో మీరు చెప్పండి, అంటే ఫైనల్గా మనం ఈ కార్పొరేట్ మాఫియా నిర్మూలించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసి సరిపోద్ది సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 4,000కు పైగా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. దానికి గల కారణం ఏమిటంటే దాంట్లో ఒకరే టీచర్ ఉంటారు, 2 అంగన్వాడీ టీచర్లు ఉంటారు. సో ఆ అంగన్వాడీ టీచర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లకు కానీ కావలసినటువంటి నైతిక ఆత్మస్థైర్యం అనేది ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఆ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకు కావాల్సినటువంటి వసతులు ఇంతకుముందు నేను చెప్పినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అవి కల్పించట్లేదు. సో అందుకని ప్రభుత్వ విద్యా సంస్థ మీద పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించేసి పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ చేసేసి అక్కడ కావలసినటువంటి అన్ని వసతులు కల్పించినట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థలు అనేవి బలోపేతం అవుతాయి. ఎట్ ది సేమ్ టైం ప్రైవేటు కళాశాల మీద కార్పొరేట్ కళాశాల మీద నియంత్రణ లేకపోవటం వల్ల, ఫీజుల నియంత్రణ లేకపోవటం వలన అక్కడ ఆ యొక్క యజమాన్యాలు చేసేటువంటి ఆర్థిక దోపిడీని అరికట్టడానికి కావలసినటువంటిగా ప్రభుత్వ యంత్రాంగం లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులను దాపురించినాయి. కనుక ప్రభుత్వాలు అనేవి కేవలము ప్రభుత్వ విద్యా సంస్థలని ఒక పెట్టుబడి సంస్థలకు కాకుండా
మానవ వనరుల సంపదని పోషించే విధంగా వాళ్ళు ఆ విధంగా విద్యాలయాలను వాళ్ళు డెవలప్ చేసినట్లయితే సమాజానికి పనికొచ్చేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి యొక్క పౌరులు అనేవాళ్ళు తయారవుతారు. లేదు ఇదే కార్పొరేట్ విద్యను వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క ప్యాకేజీలకు అలవాటు పడి ఇదే విధమైనటువంటి యొక్క కార్పొరేట్ విద్యను ప్రమోట్ చేసినట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలు అనేవి మరుగుజ్జులుగా తయారవుతారు. దానివల్ల సమాజం అనేది అధోగతి పాలవుతుంది. రైట్, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ మాఫియా పైన స్పెషల్ డిబేట్. అలాగే తల్లిదండ్రులు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు కానీ స్కూళ్ళల్లో ఉన్న మాఫియాని కానీ అక్కడ వసతులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మా V5 న్యూస్కు సంప్రదించగలరు. దీనిపైన V5 న్యూస్ ఒక విద్యపై యుద్ధమే ప్రకటించింది. దీన్ని ప్రక్షాళన కోసం ప్రతిరోజు ప్రతి నిత్యం డిబేట్లు డిస్కషన్లు కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ.